దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ ఎంటర్ అయింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ చట్టం కింద కేసు నమోదు చేసి హైదరాబాద్, చెన్నై, ఢిల్లీలో ఏకకాలంలో దాడులు నిర్వహించింది. మరికొన్ని ప్రాంతాల్లో కూడా దాడులకు సిద్దమైంది. ఈడీ వరుస సోదాలతో లిక్కర్ స్కామ్ నిందితుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఏపీ లిక్కర్ స్కామ్ డొంక కదులుతోంది. ఏపీలో బయటపడ్డ ఈ కుంభకోణం మూలాలు పలు రాష్ట్రాల్లో ఉన్నట్లు సిట్ గుర్తించింది. ఇప్పటికే 3 ఛార్జిషీట్లు దాఖలు చేయగా స్కామ్ లో 3,500 కోట్ల నగదును బ్లాక్ అండ్ వైట్ గా మార్చేందుకు షెల్ కంపెనీలను సృష్టించినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. హైదరాబాద్, విశాఖపట్నం, చెన్నై, ఢిల్లీలో ఉన్న ఈ కంపెనీల మూలాలపై ఈడీ దృష్టి సారించింది. హైదరాబాద్ లో 4, విశాఖలోని ఒక కార్యాలయంపై దాడులు నిర్వహించింది. తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న ఫైళ్లు, కంప్యూటర్ డేటా, బ్యాంక్ అకౌంట్ల స్టేట్మెంట్లను ఈడీ సేకరించింది. వాటి ఆధారంగా హైదరాబాద్ లో బృందాలుగా విడిపోయి ఆరేటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ జ్యువెలర్ ఎగ్జిమ్ ప్రైవేట్ లిమిటెడ్, మెస్సర్స్ ఎన్ఆర్ ఉద్యోగ్ ఎల్ఎల్పి, చెన్నైలోని ది ఇండియా ఫ్రూట్ ప్రైవేట్ లిమిటెడ్, మెస్సర్స్ వెంకటేశ్వర ప్యాకింగ్, సువర్ణ దుర్గా బాటిల్స్ ప్రైవేట్ లిమిటెడ్, మెస్సర్స్ రావు సాహెబ్ బోర్గు మహదేవ జ్యువెలర్స్, మెస్సెస్ ఉషోదయ ఎంటర్ప్రైజెస్, మెస్సెస్ మోహన్ లాల్ జ్యువెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్, చెన్నై కంపెనీలపై దాడులు నిర్వహించింది. తనిఖీల్లో విలువైన రికార్డులను స్వాధీనం చేసుకుని అకౌంటెంట్లను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. బ్యాంకు లావాదేవీల వివరాలను కూడా సేకరించారు. అయితే ఢిల్లీలో ఉన్న కొన్ని చిరునామాలకు వెళ్లగా అక్కడ అటువంటి కంపెనీలు లేవని తెలియడంతో కొన్ని బృందాలు వెనక్కి వచ్చాయి. నోయిడాలో ఒక చిరునామాలో మాత్రం దాడులు నిర్వహిస్తున్నాయి. మొత్తం 10 బృందాలు 23 షెల్ కంపెనీలపై దృష్టి సారించాయి. అదేవిధంగా హైదరాబాద్ లో బంగారు నగల వ్యాపారులతో ఇన్వాయిస్లు తీసుకొని జీఎస్టీ చెల్లించి బ్లాక్ అండ్ వైట్ గా మార్చారని, సుమారు ఈ విధంగా 300 కోట్ల రూపాయలను మార్చారనే సమాచారం సిట్ వద్ద ఉంది. ఈ సమాచారాన్ని సిట్ ఇటీవలే ఈడీకి అందించింది. అదేవిధంగా హైదరాబాద్ లోని ఒక జ్యువెలరీ షాప్ నుంచి సుమారు 100 కోట్ల విలువ చేసే బంగారు నాణాలను కొనుగోలు చేశారని కూడా తేలింది. సునీల్ రెడ్డికి చెందిన కంపెనీలపై కూడా ఈడీ దృష్టి పెట్టింది. శుక్రవారం వరకు ఈడీ దాడులు కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో విజయవాడలో ఉన్న సిట్ చీఫ్ రాజశేఖర బాబు నుంచి తమకు కావలసిన సమాచారాన్ని అడిగి తెలుసుకుంటున్నారు. ఒక జాయింట్ డైరెక్టర్ ఆధ్వర్యంలోని 9 మంది సభ్యులు ఈడీ బృందం తిరుపతిలో దాడుల కోసం సోదాలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉంది. అదేవిధంగా బెంగళూరులో కూడా జాయింట్ డైరెక్టర్ ఆధ్వర్యంలోని 8 మంది సభ్యుల బృందం సోదాలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉంది. అయితే ఉన్నతాధికారులు ఇచ్చే ఆదేశాల మేరకే దాడులు నిర్వహించాలని నిర్ణయించారు. ఈడీ దర్యాప్తుతో తాడేపల్లి ప్యాలెస్ తో పాటు మద్యం కుంభకోణం నిందితుల్లో టెన్షన్ మొదలైంది. గురువారం నిందితులను ఏసీబీ కోర్టుకు తీసుకొచ్చిన సమయంలో ఈడీ దాడులు జరుగుతున్నాయని తెలియడంతో వారి న్యాయవాదుల వద్ద నుంచి వివరాలు తెలుసుకునేందుకు నిందితులు ప్రయత్నించినట్లు తెలుస్తోంది.